రాజమౌళి గారితో కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 చేయాల్సిన చేయలేకపోయినారు. దాని తర్వాత రాజమౌళి కాంబినేషన్లో చేసిన సినిమా ఇది ఫస్ట్ మగధీర. మగధీర అంటే అన్ని ఫైట్ చేయలేదు, ఇంటర్వల్ బ్యాంగ్ గాను క్లైమాక్స్ ఏదో చేసాం. 100 మంది ఫైట్, అది 100 మంది ఫైట్ క్లైమాక్స్. హెలికాప్టర్. ఓకే. మాకు సింహాద్రి మమ్మల్ని బుక్ చేశాడు రాజమౌళి గారు, సింహాద్రి. అప్పుడు మేము హీరోలుగా సినిమా యాక్ట్ చేయడం, ఒకటి ఏదో సినిమా ఒకటి సైన్ చేసాం. ఓకే. వాళ్ళకి ఒక 40 days మేము వెళ్ళాల్సి వచ్చింది. ఆయనకి ఫుల్గా ప్రెజెంట్ చేయకపోతే అప్పుడు మేము సార్ అంటే మేము తప్పుకున్నాం దాన్ని. ఫైట్ మాస్టర్ విజయ్ చేశారనమాట. ఓకే. ఓకే. ఆ తర్వాత విక్రమార్కుడు చేసాం రాజమౌళి గారితో. త్రిబుల్ కూడా ఏదో అవకాశం వచ్చి మరి వదులుకున్నట్టు. మేము వదులుకోవడం కాదు, అప్పుడు మేము ఫ్యాక్టరీ కూడా చేసాము. ఇంటర్వ్యూ ఫైట్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు దాన్ని. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఆ షెడ్యూల్ అంతా ఒక 40 days షెడ్యూల్ అంతా ఉన్నారు. అప్పుడు మజిల్స్ ఫైట్ రామ్ చరణ్ గారికి. ఓకే. షెడ్యూల్ కొంచెం పుష్ బ్యాక్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డేట్స్ కుదరలేదు మీ డేట్స్ అవి, ఎందుకంటే అది గ్లోబల్ రీచ్ ఉన్న సినిమా కదా. మిస్ అయ్యామని ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే మీరు నాకు తెలిసే సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి ఉండరు ఇప్పుడున్న మైండ్ సెట్కి. అంటే ఏది ప్రాప్తం అది ప్రాప్తం అన్న సంగతి అర్థమైన తర్వాత మిస్ అయ్యామని బాధ అనేది ఎప్పుడు లేదు. ఏది జరుగుతుందో ఏది వస్తుందో అది ప్రసాదంగా ఆనందంగా. సౌత్ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో చేశారు, బాలీవుడ్లో కూడా చేసినట్టున్నారు కదా. అయితే మీరు చెప్పగానే బ్లైండ్గా నమ్మి చేసేది ఎవరు సార్ ఆర్టిస్టుల్లో? స్టంట్స్ అంటే రిస్క్ ఉంటుంది కదా ఎక్కువ. బ్లైండ్గా నమ్మి చేసేది మేము ఏం చెప్పినా అది ఎందుకు అనుకుంటే చేసేది మాకు ఫస్ట్ రవితేజ గారు. ఓకే. అబ్బాయిలు ఏది చేసినా మంచిగా చేస్తారనేది ఒక చిన్న కాన్ఫిడెంట్ లెవెల్ మా మీద ఒక నమ్మకం ఉంది. అలాగా ఇప్పుడు కూడా అట్లే మేము ఏం చెప్పినా మ్యాక్సిమం హీరోలు అందరూ కూడా ఏంటంటే ఒకప్పుడు డూపులు వాడేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఈ స్లో మోషన్ హై స్పీడ్ కెమెరాస్ వచ్చిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టేస్తున్నారు. మ్యాక్సిమం మేము లైవే 100% ట్రై చేస్తాం అనమాట. అంటే న్యాచురల్గా ఆర్టిస్టులతో చేయడానికి కోసం. సోలో ఫైట్ బాగా గుర్తు నాకు, ఎన్టీఆర్ గారి ఆది సినిమా ఉంది, అదిలో లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ ఉంది, మీ ఇద్దరే కదా, ఇద్దరు హీరోకి. బాగా మీకు తెరపైన గుర్తింపు తెచ్చిన సినిమా చెప్పమంటే ఏం చెప్తారు? తెరపైన యాక్ట్ చేసిన సినిమాలో యాక్ట్ చేసిన సినిమా అదే మొదటి ఇట్ ఏదైతే ఇట్ అయిందో అదే గుర్తింపు తెచ్చింది. ఎంత చేసిన ఇట్ అవ్వలేదంటే టేస్ట్ గా. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి ఆ సినిమాలో యాక్ట్ చేశారు, తర్వాత కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేస్తుంటారు కదా ఎన్టీఆర్ గారి. బృందావనం దగ్గర నుంచి బృందావనం అవన్నీ చేసాం. బాగా మాకు అరవింద్ సమేత మంచి పేరు తెచ్చింది ఎన్టీఆర్ కాంబినేషన్. మా కాంబినేషన్స్ అరవింద్ సమేత ఫస్ట్ ఫైట్ కదా, ఫస్ట్ ఫైట్ అండ్ అన్ ఫైట్స్ లో చాలా సినిమాలు చేసాం. ఆది సినిమా అప్పుడు చూసిన ఎన్టీఆర్, ఇప్పుడు మీరు అరవింద్ సమేత చూసిన ఎన్టీఆర్కి చేంజ్ ఏం కనపడింది సార్? అంటే వాళ్ళు లెవెల్ పెరిగిపోతుంది కదా, స్టెప్ 1 by 1. ఆ గ్రోత్ అయినా ఇంకేం చేంజ్ కనపడలేదా? తిప్పులారితో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్టార్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు. అంత ఆనందపడతాం. ఓకే. మన పిల్లలు పెరుగుతుంటే ముచ్చట పడుతుంటే, తల్లిదండ్రులు పిల్లలు పెరుగుతుంటే వాళ్ళు పెద్ద చదువులు జాబులు వెళ్తుంటే ఎంత ఆనందపడతాం. ఇట్లా మన సినిమా అనే ప్రపంచం అనే పిల్లలు పెరుగుతుంటే, తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో అన్ని లాంగ్వేజ్ల్లో తెలుగు ఇండస్ట్రీ ఫేమస్ పోతే అంత ఆనందపడాలి కదా మనం. ఆనందపడాలి ప్రతి మనిషి కూడా, ప్రతి మనిషి ఎదుగుదల చూసి సంతోషపడాలి. ఫైట్ కంపోజిషన్లో ఏ సినిమా అయినా సరే, ఏ విషయంలో అయినా సరే టెక్నాలజీ మారుతుంది, సినిమా పెరుగుతుంది, రోజు రోజుకి అప్డేట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలా అప్డేట్ అవుతారు? మీకు ఒక గైడ్ లైన్ ఏంటి? అంటే ఏంటంటే ఏ లాంగ్వేజ్ వెళ్ళినా, ఏ వెళ్ళినా, ఏ అప్డేట్ అయినా కానీ ఎమోషనల్ అనేది ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఎమోషనల్ బేస్ అనేది ఒకటి ఉంటుంది. అవును. మేము దాన్ని ఎక్కువ తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీ వాడతాం. ఓకే. ఈ రూమ్ టెక్నాలజీ వెళ్ళామనుకోండి, ఎమోషనల్ లేకపోతే అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఆడియన్స్ ఇది కనెక్టింగ్, ఎమోషనల్ కనెక్ట్, ఆడియన్స్ టచ్ చేస్తే కానీ ఏం టెక్నాలజీ వాడిని కనెక్ట్ అయిపోద్ది అనేది మేము ఆ ఎమోషనల్ బేస్ని ఎక్కువగా చేసి వెళ్తుంటాం. మేము ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం. రెఫరెన్స్లు తీసుకుంటారా? ఓకే. ఇప్పుడు అన్ని టెక్నాలజీ, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితే ప్రపంచం అంతా చూస్తున్నారు, టీజర్ రిలీజ్ అయితే. అందుకని అన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీ మారిపోయింది, సినిమా రేంజ్ స్పాన్ ఎదిగింది, దాని తగ్గట్టుగా ఏదో చేయాలి. నాకు తెలిసి అఖండ గట్టి పేరు వచ్చినట్టుంది కదా. అఖండాలు మేము కొంచెం ఎక్కువ చేయలేదు, 2 ఫైట్లే చేసాం. అఖండాలో చేసిన ఫైట్ సగం ఫైట్ పీటర్ మన అసిస్టెంట్ శివ మాస్టర్. అట్లా సగం కూడా చేస్తారా? అంటే డేట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కుదరకపోవటం, డేట్స్ అట్లా ఉంటే సహాయం జరుగుతుంది. ఓకే. అంటే కొంచెం సినిమా రిలీజ్ దగ్గరికి వస్తే ఆ సమయంలో మనం అట్లా అంటాం. బాలయ్య గారితో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు కదా, ఎక్కువ సినిమాలు పడినాయి కదా బాలకృష్ణ గారి కాంబినేషన్లో. మమ్మల్ని ఎక్కువగా మాస్ కమర్షియల్లోకి తీసుకొచ్చింది బాలయ్య బాబు. సింహ, లెజెండ్స్,
సింహ లెజెండ్. డైరెక్టర్ బోయపాటి గారికి మనస్ఫూర్తి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఒక మాస్ ఫైట్ మాస్టర్గా మమ్మల్ని తీసుకొచ్చిన డైరెక్ట్ కాంబినేషన్ ఎక్కువ మా బోయపాటి కాంబినేషన్లో నాకు ఎక్కువ జరిగింది.